ఇప్పుడు ఇంతవరకు దుబాయ్, సౌదీ అరేబియా, బెహ్రెయిన్ అట్ ద సేమ్ టైం కువైట్, ఖతార్ వీటి మీదే దాడులు అనుకుంటాయి. ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ అవుతోంది, ఇరాక్ మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏకంగా కొద్దిసేపటి క్రితం చూసాం ఎటువంటి అటాక్స్ ఉన్నాయనేది. ఇప్పుడు ఇరాక్ మీదకి వెళ్ళిపోయి ఈ దాడులు, ఇరాక్పై భీకర దాడులకు పాల్పడుతోంది. అసలు ఇంతకీ భీకర దాడులకు పాల్పడింది ఎవరు? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. విజువల్స్ మీరు చూడొచ్చు. ఏకంగా ఇరాక్లోని కుర్దిస్తాన్ అధ్యక్షుడు నెచిర్వాన్ బర్జానీ ఆయన ఇంటి మీద దాడి జరిగింది. ఏకంగా మీరు చూడొచ్చు, నెచిర్యాన్ బర్జానీ కుర్దిస్తాన్ ప్రాంతీయ అధ్యక్షుడు ఆయన మీద దాడి జరిగింది. ఏకంగా ఈ దాడిని ఖండించడం జరుగుతోంది. ఆ దేశ ప్రధాని కూడా దాడిలో పూర్తిగా ధ్వంసమైంది ఆయన అధ్యక్ష భవనం. దాడిపై ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా తప్పు నీదంటూ పరస్పర ఆరోపణలు చేయడం జరుగుతోంది. ఇరాన్ తప్పుపడుతోంది ఇజ్రాయెల్ అమెరికాని, అమెరికా తప్పుపడుతోంది ఇరాన్ని. అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ని తప్పుపడడం జరుగుతోంది. ఇరాన్ మద్దతు పొందిన మిలీషియా పని అంటోంది ఇజ్రాయెల్. అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ చేసి ఉండొచ్చు అని చెప్పి ఇరాన్ ప్రకటిస్తోంది. చూస్తున్నారుగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. సో ఈ క్రమంలో ఎవరు దాడి చేసి ఉండొచ్చు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ అధ్యక్ష భవనం మీద దాడి అనేది సంయుక్తంగా వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ కూడా దాడి అనేది మాత్రం ఇట్ షోస్ ద ఇంటెన్సిటీ. ఏదో కొట్టింది అక్కడ. అంటే ఇరాన్ అనేది దాడి చేసి ఉండాలి, లేకపోతే అమెరికాతో పాటు అమెరికా, ఇజ్రాయెల్ కలిపి అక్కడ మిలీషియా గ్రూప్స్ని టార్గెట్ చేసేందుకు దాడులు చేసి ఉండాలి. సో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక డ్రోన్ అటాక్ అయితే జరిగింది. అది కూడా ప్రెసిడెంట్, ఇరాక్స్ కుర్దిస్తాన్ రీజన్ ప్రెసిడెంట్ ఆయన ఇంటి మీద దాడి జరిగింది.